సమలోష్టాచ సువర్ణులైన మునులున్ శాంత్యాస్పదాత్ముల్ సదా భ్రమలన్ భాసి విరాగులై సతముద్వంద్వాతీతులై ముక్తులై అమృతంబున్ విషమొక్క రీతిగన సయ్యాటించు నీ తత్వమే తమ ధ్యానంబున నిల్పిగొల్చెదరుగాదా నీలకంఠేశ్వరా. హే నీలకంఠేశ్వర, అమృతాన్ని విషాన్ని సమంగా ధరించే జ్ఞానతత్వం నీది. దీనినే యోగులు ధ్యానించి ఉపాసిస్తూ దాని ఫలంగా బంగారు మట్టి రాయి యందు సమదృష్టి కలిగి శాంతిని పొంది భ్రమలను వదిలి వైరాగ్యవంతులై ద్వంద్వాతీతులై ముక్తులవుతున్నారు. నీలకంఠేశ్వర నమో నమః. అంతఃశబ్దము బాహిరిల్లెడి పంథం బందున్ విషాగ్నిచ్చటల్ వింతల్ దోపగ పట్టియుంచితివి నీ విజ్ఞానమేమో శివా. స్వాంతస్తంభగు తత్వమెల్మొల్లని వచస్సౌరంభమన్ మాన్పుచున్ శాంత నిర్మల శబ్ద బోధమిడుమీశ నీలకంఠేశ్వరా. నిజానికి అంతర్గతమైన చైతన్యతత్వం మాటకందదు. మాటతో చెప్పేదంతా అనుభూతికి అసలైన ఆకృతి కాదు. అందుకే మాట వెలికి వచ్చే త్రోలో విషాగ్నిని నియమించడంలో లోని తత్వాన్ని తెలియనీయని పలుకును నియంత్రించడమే స్ఫురిస్తున్నది. కపటము లేని నిర్మల జ్ఞానం వాంగ్మయమైన శాస్త్రాలకు అసలు ప్రయోజనం. దానికి విరుద్ధమైన పలుకుల అల్లకల్లోలాన్ని తొలగించి స్వచ్ఛ జ్ఞానాన్ని ప్రసాదించుమా నీలకంఠేశ్వర నమో నమః. నిన్నే రమ్మిన దేహి దేహమురలన్ నీలోననే లీనమో అన్నన్నా చితబూది పూతగా శిరమారుండహారమ్ములో నిన్నన్ పుణ్యము చంద్రుగా నగములన్నే కాలకూటమ్ముగా నిన్నో లీలల దాల్చు వత్సలత నీదే నీలకంఠేశ్వరా. హే నీలకంఠేశ్వర, దేహం ఆత్మ కాకున్నా సాధనకు ఇదే ఉపకరణం. క్రమంగా భక్తితో ముక్తుడై దేహాన్ని త్యజించి ఆ జీవుడు బ్రహ్మైక్యం చెందుతాడు. ఇంకా దేహం అతనికి అవసరం లేదు, రాదు. కానీ స్వామి, నిన్నింతకాలం కొలిచిన ఈ దేహాన్ని కూడా నీవు ఆదరిస్తూ ఆ చితాభస్మాన్ని పై పూతగా శిరస్సున ముండహారంలోని పూసగా అతడి పుణ్యలేశాన్ని చంద్రునిగా పాపాలను కాలకుటంగా మలచి దాల్చి వాత్సల్యాన్ని చూపిస్తావు తండ్రి. నమో నమః. దయామయ అమృత హృదయ శివా. హర హర మహాదేవ నీలకంఠేశ్వర నమో నమః. ఏ మాధుర్యపుటోగిరమ్మిడినదో ఈ అన్నపూర్ణమ్మ నీ శ్రీమంతంబగు కంఠమందు కటువో క్షేళంబు శాంతింపగన్ ఆ మహాత్య సుభిక్ష కొంచెమిడు మమ్మాయంచు మా తల్లినే ఈ మా వేదన దీర్పగొల్తో వరదాయి నీలకంఠేశ్వర వరదాయి నీలకంఠేశ్వర. హే స్వామి నీలకంఠేశ్వర, విషము దాచిన నీ కంఠంలోని తీవ్రత శాంతించడానికి మా తల్లి అన్నపూర్ణమ్మ ఏ తీయని ఆహారాన్నిచ్చిందో వరదాయక ఆ మహిమగల భిక్ష మాకిమ్మని వేదన దీర్పమని అమ్మని కొలుచుకుంటున్నాను తండ్రి. నీలకంఠేశ్వర నమో నమః. శ్రీమించన్ హరినీల చూర్ణమది ఏ స్నేహంపు మిశ్రమునన్ ప్రేమన్ని గళమందు దిద్దే
ఉమని శృంగారమే పెంచగా స్వామి లేక విషానులబ్ధ కళకి సౌందర్యముల్ దక్కునా సోమా సుందరత నిధాన కరుణాంశు నీలకంఠేశ్వర. విషం వల్ల అందం వస్తుందా? మరి నీలకంఠానికి శోభ ఏమిటి? ఏ ఇంద్రనీలపు పొడిలోనో జిడ్డు మిశ్రమంతో శృంగార క్రియగా అమ్మ ఉమాదేవిని కంఠాన తీర్చిదిద్దినదేమో స్నేహ మిశ్రమంతో. లేకపోతే విషం దాచిన కంఠానికి అందాలేమిటి? అందాల నిధి కరుణ ప్రకాశమా నీలకంఠేశ్వర, నీకంటే అందం ఎవరికి ఉందయ్యా స్వామి. నమో నమః. శివ సిద్ధౌషధమట్లు చేసి విషమున్ సేమించు కాలమునన్ సవిధన్ని సతి గౌరి చూపుల సుధాసారము చేనార్థమై నవమాధుర్యమునాయన గడియలో నానందివై యారగింపవలీలన్ జరిపించుకొంటివి కదప్ప నీలకంఠేశ్వరా. విషాన్ని సిద్ధౌషధంలా చేసి ఆరగించబోతున్న వేళ నీ చెంత గౌరమ్మ చూపులు ఆ విషంపై పడి ఆ చూపుల అమృతంతో విషపు కటువు పోయి మాధుర్యమైందేమో. అందుకే అవలీలగా ఆరగించగలిగావా స్వామి నీలకంఠేశ్వర. నమో నమః నమో నమః. శ్రీమాత గౌరీ అన్నపూర్ణమ్మ తల్లి నీకు ఇదే నమస్కారం. ఘన సౌందర్య నిధాన శీతగిరిరాట్ కన్యామణి దేవి తానెను ప్రేమించుటతోనే యాగక బళా నీ తీరుకుంటీటుగా పునుకలు దాల్చి కాళియాయను నిన్ను ప్రోత్సాహితం చేసెనవునని హలాహల భక్షణమునకునయ్యా నీలకంఠేశ్వర. స్వామి నీలకంఠేశ్వర, ఏమైనా మీరు ఒకరికొకరు తగినవారు. ఆ సౌందర్యనిధి హిమవత్ పర్వతరాజపుత్రి నిన్ను ప్రేమించడంతోనే ఆగక నీకు తగిన విధంగా తయారైనది. నీతో వాటు పునకలు దాల్చి గౌరి కాళీ అయినది. నిన్ను విషపానానికి ప్రోత్సహించినది. ఆమె ప్రోత్సహించడం వల్లనే కదా స్వామి నీ విషాన్ని ఆరగించి దేవతలకు రాక్షసులకు మేలును చేకూర్చావు కదా నీలకంఠేశ్వర. నమో నమః. రుద్రాది జలకెంపునందు లలితారూపము ఫాలమునన్ రౌద్ర శ్రీకళ దుర్గా హాసమున లీలన్ శారదామూర్తి నీ భద్రం బౌగళమందు కాళి తనువున్ పాలించే గౌరీ ప్రభల్ చిద్రూపా నిన్ను చూడ తల్లి కనిపించన్ నీలకంఠేశ్వర. నిన్ను చూడ తల్లి కనిపించన్ నీలకంఠేశ్వర. హే స్వామి నీలకంఠేశ్వర రుద్ర, నిన్ను చూస్తే అమ్మ కనిపిస్తోంది. నీ జడకెంపులలో అరుణకాంతుల లలిత, పాలాన అగ్నినేత్రం అగ్నివర్ణ దుర్గ, తేట నవ్వులో శారదామూర్తి, నీ నీలి గళంలో కాళి, నీ మేని కాంతులలో గౌరి. నీవు అమ్మ రూపమే స్వామి. హే నీలకంఠేశ్వర మహాదేవ నమో నమః. విససైరింపగలేమటంచు విబుధుల్ భీతిల్లి వర్ణించినన్ విసమున్ గుంటివి అంతకన్న చౌలో విందుల్ గదా నా కృతుల్ ప్రసవాస్త్రాంతక స్వీకరించు మరే వాదమ్ములన్ లేకయే పసలేకున్నను బాధ పెట్టౌర దేవా నీలకంఠేశ్వర. హే నీలకంఠేశ్వర,
దేవతలకు రుచించక సహించక వదిలిన విషాన్ని కాదనక స్వీకరించావు. పండితులు వాదాత్మక దోష దృష్టితో చూసినా నీవు వాదాలు లేకుండా నా కవితను స్వీకరించు. పసలేని పలుకులే కావచ్చు, కానీ విషంలా బాధ పెట్టవులే స్వామి నిన్ను. విషం కంటే నయమైన ఈ మాటల విందును గ్రహించు. అందాల వేషాలు నీకు పట్టవులే, అందగాడైన మదనునే దహించిన వాడవు కదా స్వామి. ఈ పద్యాలను గ్రహించి నన్ను అనుగ్రహించు తండ్రి నీలకంఠేశ్వర. నమో నమః. ఒక కంఠమ్మును పట్టి చూడగనే ఓహో వందల ఊహలే ప్రకటంబైనవి, ఇంక నీ తనువు సంభావింప పూర్ణమ్ముగా సకలమైన భద్రాస్య గుణ విస్తారములో భావముల్ సుకవిత కవిత్వ్యాఖ్య తపస్సుగాగ బ్రతికించు నీలకంఠేశ్వర. హే నీలకంఠేశ్వర, ఒక్క కంఠాన్ని దర్శించి భావనా దృష్టిని ప్రసరిస్తేనే 100 ఊహలు వెలికి వచ్చేలా చేశావు. ఇంకా నీ తనువంతటిని నిండుగా సంభావిస్తే నీ తాత్విక గుణ విస్తారాలు భావాలు ఎన్నెన్ని వెలికి వస్తాయో స్వామి. వాటిని పొంది అందించే ప్రయత్నమంతా నా జీవితాన్ని శివ కవితగా తపస్సుగా మార్చి సార్థకం చేస్తుంది అని ఈ కవి తన భావనను శివుని పాదాలకు అర్పించుకున్నారు. సమర్పణ. మా సామి శివ విశ్వనాథ కవి సామ్రాట్ కావ్యకల్ప ప్రసూనా సాధ్యాకృతి నాదు కైతలివి గోయాలింపవే భావనావాస ఇయ్యవి తుమ్మి పువ్వులట సంభావించు నీ పూజ చిద్భాస శ్రీసిత శోభనా త్రినిలయాభా నీలకంఠేశ్వర. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి గారు శ్రీ శోభనాద్రి గారు ప్రతిష్ఠించిన శ్రీ విశ్వేశ్వర స్వామి నందమూరు కృష్ణా జిల్లా వారిది. వారికి సమర్పణంగా అందిస్తూ మా స్వామి పేరుతో విశ్వనాథ వారి శతకం ఉంది ఒకటి. విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్. వారి కావ్యాలు కల్పవృక్ష కుసుమాలు. వాటిని అందుకున్న ఆకృతి నీది. ఇప్పుడు నా ఈ కైతలు నీకు చిన్ని తుమ్ము పువ్వులు. భావనావాస చిత్ప్రకాశ తెల్లని శోభనాద్రిపై ప్రకాశించే నీలకంఠ వీటిని అనుగ్రహించు స్వామి. శోభనాద్రి గారు వారి పేరు గురువు. శోభనాద్రి అనగా కైలాసం. కైలాసంపై ప్రకాశించే నీలకంఠ చిత్ప్రకాశ వీటిని అనుగ్రహించు అని కవి పలికినటువంటి వాక్యాలు. నీదౌ రూపము నాదు తండ్రి కనుక నిత్యము నా దోషముల్ పాదవు సత్కృపతో క్షమించే కృతి సంభావించే నా భాగ్యమై ఆదేశమిళే పద్యమాలికల నిన్నర్చింప తద్దత్తమౌ నా ధీశక్తిని వ్రాసినాడగును మన్నా నీలకంఠేశ్వర. మా నాన్నగారు బ్రహ్మశ్రీ సమవేదం రామశర్మమూర్తి గారు సాక్షాత్ శివస్వరూపం కనుకనే బాల్యం నుండి నా అజ్ఞానపు దోషాలను క్షమించారు. నీలకంఠేశ్వర ముకుటంతో పద్యాలు రచించమని ఆజ్ఞాపించి భావింపజేశారు. ఆ ఆదేశం నా భాగ్యం. ఈ అర్చన ఏదో నా తండ్రి కృపతో లభించిన బుద్ధి కొద్దీ వ్రాసినది. స్వీకరించుమా నీలకంఠేశ్వర. నమో నమః. స్వీకరించుమా నీలకంఠేశ్వరుని కవి వినయంగా విన్నవించుకున్నారు శివభగవానునితో. చదివి
వారు రాసినటువంటి దాన్ని చదివి తరించినటువంటి నా జన్మ ధన్యం, విని తరించినటువంటి మీ జన్మ ధన్యం. నమో నమ. సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన నీలకంఠేశ్వర శతకం ఇప్పటికీ సమాప్తం. అందరినీ ధన్యుల్ని చేసేటువంటి శతక రత్నం ఇది. నమో నమ. ఓం తత్సత్. సర్వం గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. హర 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 మహాదేవ. శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర 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 హర.